బాగున్నది చూడముచ్చటగా ఉన్నది. ఆయన నాలుగు దిగ్భాగంలో చాలా చక్కగా ఉన్నది. అవునవును. ఆయన ఇటు దిక్కున చూడవి జొన్న చేను ఎంత చక్కగా పండినదో. భలే బాగుందమ్మా. బాగా పండింది కదా. భలే పండింది. ఆయన ఈ మా అన్నగారు చేసినటువంటి జొన్న చేను మీద గువ్వలు వారినాయి. అవునవును. ఎన్నులు పోయి అంతా గోల మీద వాళ్తా ఉన్నాయి. ఎన్నులు పోయి గువ్వల మీద కాదు, గువ్వలన్నీ పోయి ఎన్నుల మీద వాళ్తున్నాయి. ఆయన మాట మాత్రమే మనము ఈ గువ్వలని తోలాలో చేయమని. సరేనమ్మా అట్లా కానీ తోల్దామా? ఈ విధంగా చిన్నమని కాదా గువ్వలను ఏ విధముగా తోలుతున్నా ఇంకా ఉండి పెరిగినమ్మా గువ్వ దర్శనం ముగ్గురికి వరకు బాగా బక్తా ఉన్నది. లేపి చేస్తేనే బాగా తరిమేద్దాం పెట్టెట్టుకుని దంచేద్దాం. ఆయన పాట మాత్రమే ఆ ఉన్న ఒక గువ్వలు లేపేసిన అన్ని వెళ్ళిపోయినాయి. మా గోలంతా వెళ్ళిపోయినాయి. లేచిపోయినాయి కదా. లేచిపోయినాయి. మరి ఈ గోలు వేసినటువంటి మోటకర్రలని కోసి కోసి కుక్కలకేయాలి. కుక్కలకి ఏం చేయదమ్మా? కుక్కలు కాదు, కుప్పలంటే వాది కట్టి వాదులు పెట్టాల కోసి కోసి. మళ్ళీ అవుట్లు ఏం చేసేది చెప్తాను విను. సరే చెప్పు. వెంట కొడవలే బంగారు కొడవలే చెల్లబడి మరి ఇప్పుడు ఈ బెండ్లు చేసి బెండ్ల రథం తయారు చేద్దాం. బెండ్లు చేసి మళ్ళీ రథం కట్టాలా? అవునమ్మా. నాకు రాదే రథం కట్టేది. ఎట్లా? నేను కడతాను లేవే. నువ్వు నేర్చుకోండవా? సరే కట్టమ్మా. చిన్నమ్మదేవి మన అన్నగారు ఏ విధంగా తయారు చేస్తున్నా గోవిందా.
మరి మాన కొట్టి మాన ఎద్దును ఆ. మట్టితో మట్టి ఎద్దును కూడా తయారు చేయాలి. మాన కొట్టాలంటే మాన ఎదుగు ఉళ్ళు చెంపు కావాలమ్మా. అన్ని ఉన్నాయా? బాడీలు కూడా కావాలా? చేయమని ఏమమ్మా? నేను కొడతాను కదా. సరే కుట్టు చూద్దాం. ఈ విధంగా భక్తురాడు చిన్నమనేవి తన అన్నగారు ఎద్దును కూడా మాన కొట్టి మాన ఎద్దును మట్టి తొక్కి మట్టి ఎద్దును ఏ విధముగా తయారు చేయుచున్నా గోవిందా, మన మట్టిలో మన ఎద్దును తయారు చేసినదే రమ్మా. మట్టి ఎద్దును కూడా తయారు చేసాం కదా. మరి ఇప్పుడు మట్టి ఎద్దుకు మాన ఎద్దుకు జోకపోయమని నా పేరు మార్చమని నా ఇంటి దేవుడు అనేటువంటి కదా నరసింహ స్వామిని వేడుకున్నారే.